ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు దీక్షా దివస్ ఘనంగా జరిగింది. సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, అట్లాగే యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అట్లాగే మాజీ చైర్మన్లు రాజనర్సు, అట్లాగే రాజమౌళి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాదు, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో భారీ ర్యాలీని నిర్వహించారు. సిద్దిపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది పాల్గొనడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ మార్గమధ్యంలో అనేక విగ్రహాలకు పూలమాలలు వేస్తూ కొనసాగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్ విగ్రహానికి, అట్లాగే పాత బస్టాండ్ వద్ద పూలే విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అట్లాగే ఎంపీడీఓ చౌరస్తా వద్ద ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు. ఇక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిర్మించినటువంటి దీక్షా దివస్కు సంబంధించిన పైలాన్ను హరీష్ రావు ప్రారంభించారు. అట్లాగే రంగదాంపల్లి చౌరస్తా వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు అమరవీరులకు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో హరీష్ రావు, అట్లాగే ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డి పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి కేవలం ప్రతిపక్షాలను విమర్శించడం, కేసీఆర్ను విమర్శించడం తప్ప ప్రజలను బాగు చేసే లక్షణం ఏమాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇక హుస్నాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులపై పూర్తిస్థాయిలో జులుం చేసినటువంటి పరిస్థితిలో కనిపించింది. రోడ్డు పక్కన అమ్ముకుంటున్నటువంటి వ్యాపారులపై పెద్ద ఎత్తున వాళ్ళు మున్సిపల్ అధికారులంతా వెళ్ళి వాళ్ళను తొలగించడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. వాళ్ళంతా కూడా మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని, మున్సిపల్ అధికారుల జులుంను నిరసిస్తూ కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమను తొలగించవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ చేరి సుభాష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించిన అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షా దివస్కు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ షేరి శివారెడ్డి తదితరులు పేర్కొనడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాణిక్రావుతో పాటు జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, పడంచేరు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్తో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ చరిత్రని వాళ్ళు ఒక్కసారిగా గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక ఆయుధంగా పనిచేసినటువంటి దీక్షా దివస్ ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, అది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పేర్కొనడం జరిగింది.